ఈ రోజు అమ్మని తీసుకొని జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. చాలా రోజుల నుంచి గోల్డ్ స్కీమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను కానీ కుదరట్లేదు. ఫైనల్ గా ఈ రోజు స్టార్ట్ చేశాను. మన దగ్గర తక్కువ మనీ ఉంటే గోల్డ్ కొనాలి, ఎక్కువ మనీ ఉంటే స్థలాలు గానీ పొలాలు గానీ కొనాలి అని ఒక అవేర్నెస్ వచ్చేసింది అందరికి ఇప్పుడు. కానీ నేను మాత్రం 10 సంవత్సరాల క్రితమే నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి గోల్డ్ కే పెట్టాను. అది 1000 రూపాయలైనా 2000 అయినా 10,000 అయినా. 10 సంవత్సరాల క్రితం అంటే నా పెళ్లికి ముందండి. నేను ఇలా గోల్డ్ కొనాలనుకుంటున్నాను ప్రతి ఒక్క రూపాయితో అని చెప్పినప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ అడ్డు చెప్పలేదు. అలా అని నా దగ్గర ఎక్కువ బంగారం ఉందని కూడా నేను చెప్పట్లేదండి. కొంచెమే ఉంది. నాకు వచ్చే శాలరీ కూడా కొంచెమే కాబట్టి ఆ వచ్చిన శాలరీ వేస్ట్ అవ్వకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఆభరణాలు అందానికి మాత్రమే కాదు అవసరానికి కూడా అనేది నేను గట్టిగా నమ్ముతానండి. మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేసుకుని లోన్ తెచ్చుకుంటూ ఉంటాం. మళ్ళీ ఏమైనా మనీ వచ్చినప్పుడు విడిపించుకుంటూ ఉంటాము. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నా బడ్జెట్ లో గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళకి ఇంతే అండి. మళ్ళీ కలుస్తా. బాయ్.